Oh guys, so today we are in Hunter's garden, Auntie's garden. So we will be showing you. Ikkada nature aithe bale undi. Look at this. Go down. You could? Daddy na picture avanindi. Ooh. దీని నుంచి కింద పడితే ఏమన్నా ఉంటుందా? ఏముండదు, జస్ట్ స్టాప్ అయిపోయి అంతే. ప్లీజ్ ప్లీజ్ అంపతి. వావ్. మా నొక్కడానికి వస్తుంది. నిజమైన ఫుడ్ లానే ఉన్నది ఇదంతా. కంఫర్ట్ గా ఉంది, ఇక్కడనే వండుకోవచ్చు. ఇది ఈ నుంచి సీనరీ చూస్తున్నా. Wow, this is the Anthony's house. So అంటే ఇది కట్టిన వాళ్ళ హౌస్ అన్నమాట. So look at this. Wow, oh my god, look at the candles తో బాగుంది. Look at all of this. Wow, సోఫా. ఇది సోఫా భలే ఉంది చూడండి. మా వీళ్ళు నిజమైన ఇల్లు ఇక్కడ కట్టారంట. ఇది వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో. నావి ఈ డైనింగ్ మా చూడమా భలే ఉంది కదా. డస్కులు పని చేస్తున్నాయి, కొన్ని పని చేయట్లే, కొన్ని పని చేస్తున్నాయి. గట్టిగా లాగాలంటే. యా, పైన లైట్స్. చూపి. ఇక్కడ కూర్చోడానికి ఇది డాడీ ఒక ముఖం అనుకుంటాయి, సంథింగ్ లైక్ దాట్. ఇది చూడు డాడీ, పళ్ళల్లో పెట్టుకునే బకెట్లు. ఒకసారి నాకు ఎవరిది అర్థం కావట్లే. ఐ థింక్ దిస్ ఇస్ ది ఏరియా.
ఈ గార్డెన్ పబ్లిక్గా 2007లో ఓపెన్ చేశారు. ఓకే. యాంథనీ హంట్ ది క్రియేటర్ అండ్ ది ఓనర్. ఈయనకి సెవెరల్ ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ పట్టింది దీన్ని క్రియేట్ చేయడానికి. ఆయనకి ఓన్లీ 5 వర్కర్స్ అంతే. 5 వర్కర్స్ ఆయననే ఇదంతా క్రియేట్ చేసిళ్ళు. ద గార్డెన్ ఫస్ట్ ఒక షుగర్ ప్లాంటేషన్ లాగా ఉండేదంట. క్యాస్టిల్ గ్రాంట్ అని ఒక ప్లాంటేషన్ ఉండేదంట, షుగర్ ప్లాంటేషన్. యాంథనీ 10 acres పర్చేస్ చేసాడంట ఇన్ 1990లో. అండ్ రఫ్లీ 2.5 acres ఇన్ సైజ్ అండ్ మోస్ట్లీ బిల్ట్ ఇన్ అ సింక్ హోల్ అంట. అంటే సింక్ హోల్లో 2 acres ఏందో నాకేం తెలుసు. ఆయన 2.5 acres మాత్రమే అంట చేసింది, మిగతా అదంతా ఖాళీ. ఇంకా ఇప్పుడు మేము ఇప్పుడు యాంథనీస్ హౌస్ చూసాం. ఇప్పుడు మేము నెక్స్ట్ పోయేది ముసేండా అంట. ముసేండా ఇది నాకు కూడా తెలియదు. సో లెట్స్ గో. స్టెప్స్ కాబట్టి జాగ్రత్తగా నడుస్తున్నాను. ఫోటో దిగండి. వావ్, ఇప్పుడు కొండ చూడండి పెద్ద. అక్కడ చూడ అది గుహ కాదు అంటే జస్ట్ పెట్టారంతే. వావ్, ఇది ఆరెంజ్ కలర్. మోసం చేస్తాను మనని. $30 తీసుకోండి. ఇటే పోవాల్సింది పైకి. యాంథనీస్ హోమ్ తప్ప ఏం బాగాలేవు. ఈడ 83 places ఉన్నాయేమో అనుకున్నాను నేను. కాదు, ఒక్కటే యాంథనీస్ యాంథనీస్ హోమ్. మిగతా అన్ని ఫ్లవర్లు చెట్లు అంతే. ఏమున్నది ఈడ నాకు నడవడం తప్ప ఏం లేదు. We are in our next place. Yeah, so we are in our next place. ఇది ఏందో కూడా నాకు తెలియదు. కాకపోతే దానికి వెళ్ళిన తర్వాత అది బాగానే ఉంది కానీ బాగాలేదు. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన వేరేదేమన్నా ఉంటుందని, కానీ లేదు. సో అందుకనే ఇప్పుడు తినేసామన్నమాట. మంచిగా ఒక బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ప్లేస్కి అయితే వస్తున్నాం. ఇదైతే ఫారెస్ట్లోనే అంటే ఎందుకు వద్దులే ఇప్పుడు మేము అడవిలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇదేం అడవి కాదు, ఎందుకంటే కార్లలో కూడా పోవచ్చు. కాకపోతే మా డాడీ ఓన్లీ నడుచుకుంటూ పోవాలన్నాడు, అందుకని జస్ట్ మళ్ళీ ఇప్పుడు కార్ తీసుకొని వస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ కార్ల నుంచి కూడా పోయేది ఉంది. మళ్ళీ యాక్చువల్లీ నడుచుకుంటూనే పోదాం అనుకున్నాం, కాకపోతే మళ్ళీ కోతులు ఉన్నాయి. మా అమ్మ అందరికీ కోతులు అంటే భయం. అందుకనే మళ్ళీ మా మమ్మీ అయితే ఇంకా వెనకాల పోదాం పా అన్నది. అందుకనే డాడీ ఇంకా కార్ తీసుకొస్తున్నాడు. నేను డాడీ వస్తేనే మా మమ్మీ మేము ఇద్దరమే ఉంటే మాకు భయం వేస్తుంది అంటుంది. సో అందుకనే ఇంకా కార్ తీసుకొచ్చుకుంటున్నాం. ఆ చేతిలో ఇంకా ఉన్నది. కాకపోతే లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ కొండలు అన్నీ, అంటే క్లౌడ్స్ని కొండల కంటే కింద ఉన్నట్టు ఉంటుంది.
రియలిస్టిక్. కానీ ప్లేస్కి వచ్చాం, పాండ్కి వచ్చాం. వావ్, నైస్.